తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత బీజేపీ ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీటీడీలో 1000 మందికి పైగా అన్యమత ఉద్యోగస్తులున్నారని ఆరోపించారు. వారికి హిందూ సనాతన ధర్మంపై విశ్వాసం లేదని, వారిని వెంటనే టీటీడీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అన్ని మతాలకు టీటీడీ ధర్మసత్రం కాదని, అన్యమత ఉద్యోగులను వెంటనే తొలగించాలని అన్నారు. 2 రోజుల క్రితం అన్యమత ఉద్యోగిని సస్పెండ్ చేసినట్లు బండి సంజయ్ గుర్తు చేసుకున్నారు. దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ దేవస్థానంలో దాదాపు 1000 మందికి పైగా ఇతర మతస్థులు. స్వామివారి మీద విశ్వాసం నమ్మకం లేదు. హిందూ సనాతన ధర్మం మీద వారికి ఆలోచన లేదు. ఆ సనాతన ధర్మాన్ని కాపాడాలి, సనాతన ధర్మానికి అనుగుణంగా వ్యవహరించాలని చెప్పి ఆలోచన వారికి లేదు. అటువంటి ఉద్యోగస్తులకు, అటువంటి వ్యక్తులకు టీటీడీలో ఉద్యోగాలు ఇవ్వడమైంది, వాళ్ళు ఇంకా కొనసాగించడమైంది. ఎప్పుడో ఒకసారి మార్పు జరగాలి. అరే గతం నుంచి ఉన్నారు వాళ్ళు, మేము ఏం చేయలేమంటే అది చాతకంతనం అవుతుంది. నేను భాను ప్రకాష్ గారు చెప్తున్నా, పాలక వర్గానికి నేను ఘాటుగా చెప్తున్నాను, ఇటువంటి పద్ధతి మంచిది కాదు. మీరు ఎంత అభివృద్ధి చేసినా, బయట భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించినా కూడా ఇతర మతస్థులు ఈ దేవాలయంలో ఉండడం వలన వాళ్ళ ఆచార వ్యవహారాల విషయంలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి. అది బయటికి రాకపోవచ్చు. ఇదో సత్రం కాదు, ఇది అన్ని మతాలకు ఇవ్వడానికి ఇదో సత్రం కాదు. చాలా మంది అర్చకులు అని ఈ సనాతన ధర్మం మీద ఆధారపడిన ఉద్యోగాలకి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. బట్ జీతభత్యాలు ఇచ్చుకుంటూ స్వామివారి మీద విశ్వాసం నమ్మకం లేని వ్యక్తులను ఏ విధంగా మీరు ప్రోత్సహిస్తారు? అక్కడ ఫోటో